హాయ్ అండి, ఈరోజు సింపుల్గా టిఫిన్ బాక్స్లోకి పన్నీర్ పరోటా ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. నేను పన్నీర్ని ఇంట్లోనే తయారు చేస్తానన్నమాట. ఎందుకంటే పన్నీరు మా ఇంట్లో పాలు కొంచెం తక్కువగా తాగుతారు. అందువల్ల పాలు మిగిలిపోతున్నప్పుడల్లా పన్నీర్ చేసేసి, మా బాబుకి ఎక్కువ పన్నీర్ అంటే ఇష్టము. అందుకనే ఇలా పన్నీర్ చేసేసి టిఫిన్లో ఏమైనా మార్నింగ్ చేయడానికి లేనప్పుడల్లా ఇలా పన్నీర్ రోల్ కానీ ఎగ్గేసి లేదంటే ఇలా పన్నీర్ పరోటా కానీ చేసి పెడతాను. చాలా ఇష్టంగా తింటారు. అయితే మామూలుగానే మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా చపాతీ పిండిలు కలుపుకొని కొంచెం పెద్ద పెద్ద ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి స్టఫ్లోకి ఏంటంటే పన్నీరు మనం కొంచెం గ్రేట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా నేను ఇంట్లోనే చేసింది కాబట్టి వాటర్లో కాసేపు పెట్టేస్తే స్మూత్ అయిపోతుంది. కాబట్టి నేను చేతితో ఇలా పిసికేసాను అనమాట. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. మా బాబు అయితే పచ్చిమిరపకాయలు ఉంటే కొంచెం కారం పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, అందుకనే నేను చిన్న కారం వేసాను. కొంచెం ఉప్పు, చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మనం ముందుగా చపాతీ ఉండలు ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అందులోకి స్టఫ్ మధ్యలో పెడుతూ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. స్టఫ్ బయటకు రాకుండా అవి మరీ ఎక్కువ ప్రెస్ చేస్తూ కాకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ కొంచెం లావుగానే తిక్కుగానే చపాతీని మంచిగా నెమ్మదిగా పాముకోవాలి. అలా పామిన తర్వాత అన్ని చపాతీలని అలాగే స్టఫ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చపాతీ తర్వాత ఒకటి బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటూ రెండు పక్కల తిప్పుతూ కాల్చుకోవాలి అన్ని వైపులా. అంటే చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, కొంచెం నెమ్మదిగా పాముకుంటే స్టఫ్ ఎక్కడ బయటికి రాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ పన్నీర్ పరోటాకు కాంబినేషన్గా పెరుగు బూందీ కలిపి మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నార్త్ సైడ్ అయితే ఎక్కువగా పెరుగు బూందీ ఆవకాయతోనే తింటారనమాట. ఎక్కువగా నార్త్ సైడ్ ఇదే ఫేమస్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంతకీ మీకు పన్నీర్ పరోటాతో ఏంటి కాంబినేషన్గా తినడం ఇష్టమో కామెంట్ ఆన్ బిలో. అండ్ మీరు వెళ్తూ